హలో నమస్తే నేను అశోక్. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేస్తున్నారు? లేదు పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి పవన్ కళ్యాణ్ ఎంపీ, కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ ఎంపీ, నరసాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎంపీ. అసలు ఇవన్నీ కాదు, పోయిన చోటే తిరిగి రాబట్టుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ తిరిగి గాజువాకలోనే పోటీ చేస్తున్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ 2 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇలా చాలా రోజుల నుంచి చాలా కాలంగా పవన్ కళ్యాణ్ పోటీ పైన రకరకాల రూమర్లు, రకరకాల వార్తలు, రకరకాల స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ తెరదించేశారు. వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఎక్కడ పోటీ చేస్తున్నారు, ఏ పరిస్థితిలో పోటీ చేస్తున్నారు, ఎందుకు పోటీ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన బల్లగుద్ది చెప్పే పరిస్థితికి వచ్చారు. సో ఈ ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఈ డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే అక్కడ ఎంతవరకు ఎడ్జ్ ఉంటుంది గెలవడానికి, జనసేన పార్టీకి ఎంతవరకు స్కోప్ ఉంటుంది, 2019 ఎన్నికల్లో పిఠాపురంలో జనసేన పార్టీకి ఎంత ఓట్ షేర్ వచ్చింది, 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటమికి అక్కడ కారణాలు ఏంటి, వీటన్నిటినీ సున్నితంగా పరిశీలించారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే జనసేన పార్టీ కేడర్ అక్కడ దాదాపు నెల రోజుల పాటు గ్రౌండ్ వర్క్ చేసి ప్రతి గ్రామాన తిరిగి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ ఆయన ఇక్కడి నుంచి బరిలో దిగితే ఎంతవరకు ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంటుంది, 2019 ఎన్నికల్లో దాదాపు అక్కడ జనసేన పార్టీకి 30,000 వరకు ఓట్లు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో డైరెక్ట్ పవన్ కళ్యాణే రంగంలో దిగితే అక్కడ ఎంతవరకు మెజార్టీ సాధించేందుకు అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి చాలా ఈక్వేషన్స్ అన్నిటినీ గ్యాదర్ చేసి అక్కడ ఉన్నటువంటి అభిప్రాయాలు తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్టు జనసేన పార్టీ కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని వచ్చినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి 2019 ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక్కసారి చెక్ చేసుకుంటే మనం 2019 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించారు. పెండెం దొరబాబు 2019 ఎన్నికల్లో పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయనకి 83,459 ఓట్లు వచ్చాయి. ఇక టీడీపీ అభ్యర్థిగా ఎస్విఎస్ఎన్ వర్మ పోటీ చేశారు. ఆయనకి 68,470 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన అభ్యర్థిగా మక్కినీడి శేషకుమారి పోటీ చేశారు. ఆవిడికి 28,011 ఓట్లు వచ్చాయి. సో ఇక్కడ జనసేన పార్టీకి కొంత ఎడ్జ్ ఉంది. అంటే ఏదైతే జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు సాధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ టాప్ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. అంటే 30,000 ఓట్లు సాధించడం అంటే అంత ఈజీ పరిస్థితి కాదు. అంత క్యాడర్లో కూడా జగన్ వేవ్లో కూడా జనసేన పార్టీ 30,000 ఓట్లు సాధించిందంటే ఇక్కడ జనసేన పార్టీ క్యాడర్ బలంగా ఉందని అర్థం. ఈ 5 సంవత్సరాల్లో కూడా అక్కడ గ్రౌండ్ వర్క్ బాగా చేస్తూ వచ్చారు. ఇక్కడ శేషకుమారి గారు పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువగా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. సో ఇదే నేపథ్యంలో ఇక్కడ జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరూ డిసైడ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ఎస్విఎస్ఎన్ వర్మ ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా జనసేన పార్టీకి సపోర్ట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇక్కడ టీడీపీ జనసేన కూటమి కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి. సో వీళ్ళిద్దరు కలిపి పోటీ చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓట్స్ దాదాపు 1,00,000 వరకు గెయిన్ అయ్యే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ 1,00,000 వరకు ఓట్లు గెయిన్ అయితే మాత్రం జనసేన పార్టీ ఈజీ విన్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే పెండెం దొరబాబుకి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఇక్కడ కొత్త అభ్యర్థిని రీప్లేస్ చేసింది. ఈ నేపథ్యంలోనే పెండెం దొరబాబు కూడా ఇక్కడ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తారనేది కూడా ఒక నినాదం వినిపిస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టికెట్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పెండెం దొరబాబు ఇప్పుడు టికెట్ ఇవ్వకపోవడంతో జగన్మోహన్ రెడ్డి పైన అలాగే వైసీపీ పైన కొంత నిరాశగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన డైరెక్ట్గా చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి లోకల్ జనసేన లీడర్స్ అందరూ ఆయనతో ఇంటరాక్ట్ అయినప్పుడు నేను జనసేన పార్టీలో చేరడానికి కూడా కొంత సిద్ధంగా ఉన్నాను అనే సంకేతాలు కూడా పంపించారు. ఈ నేపథ్యంలో ఆయనకి వేరే ఆప్షన్ ఇచ్చేసి ఏదో ఒక పదవిని కట్టబెడతామని చెప్పేసి ఆయనకి భరోసా ఇచ్చేసి ఆయన సపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ 3 ఫ్యాక్టర్స్ కలిపి చూసుకుంటే ఇక్కడ ఈజీగా పవన్ కళ్యాణ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది. తిరుపతిలో పోటీ చేసి రిస్క్ చేయడం కంటే భీమవరంలో పోటీ చేసి గతంలో ఏదైతే చేతులు కాల్చుకున్నట్టు ఈసారి కూడా కాల్చుకోకుండా గాజువాకలో పోటీ చేసి ఇబ్బంది పడకుండా తిరిగి సేఫ్ ప్లేస్ని సేఫ్ నియోజకవర్గాన్ని పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసుకున్నారు. సో ఈసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నేను అసెంబ్లీకి అని ఎందుకు గుచ్చి చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేసేందుకు కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ టీడీపీ కూటమికి సంబంధించి 3 పార్లమెంటు స్థానాలను డిమాండ్ చేశారు. ఆ 3 పార్లమెంటు స్థానాలు 1 మచిలీపట్నం, 2 కాకినాడ, 3వది డిసైడ్ చేయాల్సి ఉంది. ఇంకా అది డిసైడ్ అవ్వలేదు, అది ఏది తీసుకుంటారని చెప్పాలి. సో ఈ 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఆయన కాకినాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలన్న ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదేంటండి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు, మరి పార్లమెంట్కి ఎందుకు పోటీ చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు ఈక్వేషన్స్ ఎవరికి అర్థం కాదు.
ఆయన వేసే వ్యూహాలు అవన్నీ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. ఆయన 24 స్థానాలు తీసుకున్నప్పుడు ఎంత వ్యూహం వేశారో ఇప్పుడు పార్లమెంట్‌కి పోటీ చేయడానికి కూడా అంతే వ్యూహకర్తగా ఆయన ఆలోచనలు ఉన్నాయనేది కూడా చెప్పొచ్చు. సో ఒకసారి పార్లమెంట్‌కి సంబంధించి చూసుకున్నా కూడా కాకినాడలో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేస్తే ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ పోటీ చేశారు. జనసేన అభ్యర్థిగా జ్యోతుల వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ఇక వైసీపీ అభ్యర్థిగా వంగా గీతా పోటీ చేశారు. ఈ 3 పార్టీలకే ప్రధానంగా పోటీ జరిగింది. ఇక్కడ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి 1,32,000 ఓట్లు వచ్చాయి. ఇక టీడీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్కి 5,11,000 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి వంగా గీతకి 5,37,000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ పెద్ద ఎక్కువ మార్జిన్ కనపట్లేదు. వంగా గీత గారు కేవలం 25,000 ఓట్ల మెజార్టీతోనే బయటపడిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పార్లమెంట్ అంటే దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాల సమూహం కాబట్టి ఇక్కడ కొంత ఓటు ట్రాన్స్ఫర్ ఎక్కువగా జరుగుతుంది. అంటే క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరుగుతుంది. క్రాస్ ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే యాక్చువల్గా అసెంబ్లీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సమీకరణాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగతంగా కానివ్వండి, కులపరంగా కానివ్వండి, మతపరంగా కానివ్వండి, అసెంబ్లీకి పడే ఓట్ షేరు పార్లమెంట్కి పడే ఓట్ షేర్ ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. సో ఇక్కడ ఆ ఓట్ షేర్ డివైడ్ అయినప్పుడు ఇక్కడ ఏ పార్టీకైనా ఎక్స్పెక్ట్ చేసినటువంటి మెజార్టీ రాదు. అసెంబ్లీలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ గెలిచినా కూడా ఆ 7 వైసీపీ గెలిచినటువంటి ఓటు ట్రాన్స్ఫరు ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్కి టర్న్ అవ్వదు. సో అలాంటి ఈక్వేషన్స్ని కూడా ఇక్కడ జనసేన పార్టీ టీడీపీ పార్టీ చూస్తుంది. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జనసేనకు సంబంధించి ఎవరో ఒక కీలక నేత ఇక్కడ నుంచి పోటీ చేస్తే మాత్రము టీడీపీ జనసేన కూటమిలో ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఎవరు పోటీ చేసినా ఇక్కడ పవన్ కళ్యాణ్ నేను ఎందుకు కోట్ చేస్తున్నానంటే ఆయన పోటీ చేస్తారని చెప్పేసి ఆయన మీద ఎక్కువ ప్రెజర్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు కేంద్రంలో బీజేపీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు కాబట్టి ఒకవేళ బీజేపీని కూడా కూటమిలోకి తీసుకురావాలని చెప్పేసి ఆయన చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఆ తర్వాత కొన్ని ఎవరు ఊహించిన విధంగా పరిణామాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తూ వస్తున్నారు కాబట్టి సో ఇక్కడ కాకినాడ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇక్కడ జనసేన పార్టీకి ఖచ్చితంగా ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం ఉంది. ఇంకా మరోవైపు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసేది పిఠాపురం అని చెప్పేసి ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది. సో ఆయన పిఠాపురంలో పోటీ చేస్తే అక్కడ ఉన్నటువంటి దాదాపు 1,80,000 ఓట్లు ఆ 1,80,000 ఓట్లు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజార్టీ ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి ఇటు అసెంబ్లీ ఆ ఓట్ ట్రాన్స్ఫర్ మొత్తం పార్లమెంట్కి ఎక్కువగా గెలిచే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కాకినాడ పార్లమెంట్కి సంబంధించి ఇప్పటికే మనం డిసైడ్ చేశారు. ఆయన ప్రకటించినటువంటి 5 స్థానాల్లో ఒకటి కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు అక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పేసి డిసైడ్ చేశారు. ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఆ ఓట్ ట్రాన్స్ఫర్ కూడా కాకినాడకి వెళ్తుంది పార్లమెంట్ స్థానానికి సంబంధించి. ఇలా 4-5 మేజర్ ఇంపాక్ట్స్ చూసుకున్న తర్వాత జనసేన పార్టీ కాకినాడ ఎంపీ సీటును కోరింది. అందుకని అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారిని రంగంలోకి దింపాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆయన పోటీ చేస్తారా లేదా అనేది సెకండరీ విషయం, కానీ ఖచ్చితంగా ఈ స్థానాన్ని మాత్రము ఎంతో కొంత ఇటు ఎందుకంటే మచిలీపట్నానికి సంబంధించి బాలశౌరి గారు ఇప్పుడే సిట్టింగ్ ఎంపీ, ఆయన జనసేనలో చేరారు. ఖచ్చితంగా ఆ సీట్ని ఆయన కన్ఫర్మ్ చేస్తున్నట్టు ఇప్పటికే తేల్చేశారు. సో ఇలాంటి సీక్వెన్స్లు కనీసం 2-3 వాళ్ళు తీసుకున్నదే 3 ఆ 3 పార్లమెంట్ స్థానాలని ఖచ్చితంగా గెలవాలని చెప్పి భావిస్తుంది. సో బాలశౌరి గారు ఖచ్చితంగా మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారు కాబట్టి అనకాపల్లి నుంచి ఒకవేళ నాగబాబు గారు అక్కడ పోటీ చేస్తే అనకాపల్లి నుంచి పోటీ చేస్తారు. ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేయాలని చెప్పేసి పార్టీ కేడర్ కానివ్వండి, కొంతమంది ఆయన శ్రేయోభిలాషులు ముఖ్యంగా జనసేన పార్టీకి ఎక్కువగా సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి పిఠాపురం అసెంబ్లీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. మరి ఎంపీగా కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఆ ఈక్వేషన్స్ ఆ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయనేది కూడా మనం ఇప్పుడు చూడాల్సి ఉంది.